ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా మహారాజా అలక్ నారాయణ ఆర్ట్స్ అండ్ సొసైటీ కమిటీ ఆదేశాలతో ఆ సంస్థ ఏవో ప్రసాదరావు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో ధర్మపురంలో ఇటీవలే సుమారు 160 గజాల్లో నిర్మించిన 4 అంతస్తుల అక్రమ కట్టడానికి నోటీసులు ఇచ్చి మరీ కూల్చేశారు. మాన్సా స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంస్థ కంకణం కట్టుకుంది. ముందుగా కమిటీ నిర్దేశించిన 350 మందికి నోటీసులు ఇచ్చి కూల్చేస్తుంది. మహారాజా అలక్ నారాయణ ఆర్ట్స్ అండ్ సొసైటీ కమిటీలో చర్చించి ఆ కమిటీ ఆదేశించిన పలు భవనాలను కూల్చుతోంది. హుటాహుటిన ధర్మపురి వెళ్లి అక్కడ రైస్ మిల్ పక్కన దాదాపు 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన వైనాన్ని చిత్రీకరించిన ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్. రూరల్ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓ సమక్షంలో మాన్సాస్ సిబ్బంది సహాయంతో మాన్సాస్ సంస్థ అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఈ విషయంపై మాన్సాస్ ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ 160 గజాలున్న భవంతికి ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నామన్నారు. రూరల్ పరిధిలో మోదవలస, గాజుల రేగ, ధర్మపురం, అయినాడ ప్రాంతాల్లో దాదాపు 350 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లుగా మాన్సాస్ సంస్థ గుర్తించిందన్నారు. పోలీసు, రెవెన్యూ, మాన్సాస్ ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ సూచనలు, ఆదేశాలతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని, వారం రోజుల్లో ఒకరోజు ఈ కూల్చివేతకు సిద్ధమవుతున్నామని ఏవో ప్రసాదరావు తెలిపారు. చెప్పాను ఈనాడు మీ నంబర్లో ఇది నేను ఎంతమంది ఇచ్చారు? 300 ఇచ్చారు. ఎంతమందికి? చెప్పిందా? చెప్పింది ఇంకేంటి? అదే ఏవోది మాట్లాడేది అది ఉన్నా కదా. ఏవో నాకు ఏవో మాన్సాస్ ఏవో గారు ధర్మపూర్లో 108లో గ్రామీణ ఆవిడ అడ్వాన్స్మెంట్ చేసింది గతంలో. గత ఎలక్షన్ టైంలో నేను చెప్పాను కట్టవద్దని చెప్పిన మూర్ఖంగా కట్టుకుపోయాను. ఇది డూప్లెక్స్ వరకు కట్టుకెళ్ళిపోయింది. మేము శాసన బదిలీ ఆఫీసర్ సరే వాడు చెప్పుకుని పోయినాడు. అయినా సరే ఎన్నిసార్లు నోట్ చేసి సరే రిపేర్ చేయలేదు. అందువల్ల ఈరోజు మేము సుమారు 160 గజాల్లో నేను డూప్లెక్స్ కట్టింది. ఆ డూప్లెక్స్ వెళ్ళి మొత్తం పనిచేస్తున్నాం. ఇదే కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము 1 by 1 నోట్స్ ఇచ్చుకొని డిస్మెంట్ చేయడానికి మేము ముందుకెళ్తాం.
ఈ ప్రాపర్టీ అనేది ఓన్లీ విద్యా సంస్థల అభివృద్ధి కోసం మేము ప్రమోట్ చేసింది ఇది, అంతేగాని ఎవరికాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసిన సొంతంగా తీసుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా మేము అతి త్వరలో కూడా ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎంకరేజ్మెంట్ ఖాళీ చేసి ఏ విధంగా చేయాలి రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి దాని ప్రకారం ఎంకరేజ్మెంట్ ఖాళీ చేసి మొత్తం ఏదో ఒకటి బహిరంగ వేలంగానే పెట్టే అవకాశం ఉంటుంది ఆక్షన్ ద్వారా. మొత్తం ఎన్ని గుర్తించారు ఎంక్రోమెంట్స్? ఉంటుంది దగ్గర 350 పైన ఉన్నాయండి. గతంలో కట్టేసిన గత 10 ఏళ్ళ నుంచి కట్టేసిన ఉన్నాయి. రీసెంట్గా కట్టినవి కూడా రీసెంట్గా కట్టిన ముందు డిస్మెంట్ చేసి వెళ్తాం. తర్వాత ఒక్కొక్కటి నోట్స్ ఇంచుమించు అందరికీ 350 మంది నోట్స్ ఇచ్చేసాం. 1 by 1 మేము తీసేస్తాం. ఓన్లీ బిల్డింగ్లే స్థలాలు అవి? స్థలాలతో మాకేం స్థలం ఎంకరేజ్మెంట్ ఏం కాదు కదా, స్థలం మాకేం ప్రాబ్లం లేదు. స్థలం బిల్డింగ్ కడితేనే ఇప్పుడు స్థలం ఉందనుకోండి, ఏదో ఒకటి ఒక ఫ్యాక్టరీకో లీజులో ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో ఏదో ఒక 10 ఎకరాల్లో ఒక చుక్కలా కడుతుంటే అది ఇబ్బంది కదా మనకి. అందువల్ల ఏదైనా సరే ఇన్నోమెంట్ ఆక్రమణ చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటాం. ఎక్కడ ఎంత ఉంది ఇక్కడ? నోటీస్ ఇచ్చాం. నోటీస్ చాలాసార్లు ఒకసారి కాదు 3-4 సార్లు ఇచ్చాం. నోటీస్ ఇచ్చాం. రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం కూడా మేము నోటీస్ ఇచ్చడం జరిగింది. ఆ ప్రొసీడ్ కూడా ఇచ్చాం రిమూవ్ చేయడానికి. మాతో పాటు రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి ఇవాళ మేము రిమూవ్ చేస్తాం. ఓన్లీ మాన్సాసే? ఓన్లీ మాస్టర్స్ ట్రస్ట్ 1 by 1 రోజు ఇచ్చుకున్న 1 by 1 మేము డిస్మెంట్ చేయడం జరిగింది. రోజుకి ఇన్ని అనుకున్నా ఏమైనా? రోజుకి కాదండి, వీక్లీ వన్స్. రోజు అనేది మాకు కూడా సపోర్ట్ ఉండాలి కదా, సపోర్ట్ ఉండాలి. అన్నీ కూడా అంటే అన్ని డిపార్ట్మెంట్ రావాలి. ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయ్యాయి? ధర్మపురి, నష్టము, బొడ్డవలస ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నాయి. రీసెంట్గా అంటే గత 1 year నుంచి కట్టిన మాత్రం ముందు రిమూవ్ చేస్తాం ఇమీడియట్గా. అయినా సరే మేము నోటీస్ ఇచ్చిన సరే వాళ్ళు ఇంకా భయం లేకుండా భక్తి లేకుండా కట్టేస్తాం కాబట్టి రిమూవ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అందరూ నోటీస్ ఇచ్చాం. ఏ విధంగా ఉంటుందో యాక్ట్ ప్రకారం మేము ఫాలో అవుతాం. ఆల్రెడీ దీనికి ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ కూడా దానికేమో కలెక్టర్ గారేమో చైర్మన్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా కమిటీ ఉంది. ఆ కమిటీలో కూడా మొత్తం ఈ పెద్ద బల్క్ కదా కాబట్టి అది కూడా పెట్టి ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ ప్రకారం ఇవ్వాలి. కానీ రీసెంట్గా మాత్రం కట్టిన బిల్డింగ్లు మాత్రం ఇవాళ ఎన్ని బిల్డింగ్ పోస్తున్నారు? ఇవాళ బిల్డింగ్. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.